నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ వరల్డ్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి తిరుపతిలో మా దర్శనం ఎలా జరిగింది అనేది అనమాట. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మేమైతే రూమ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాతకి రెడీ అయిపోయాము. రెడీ అయ్యి వెహికల్ తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. సో 3 o'clockకి ఎంట్రన్స్ దగ్గర నుంచి నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయాము. ఇంకా లోపల వెళ్ళేసరికి ఎంత టైం అయిందో మాకైతే తెలియదు. ఇంకా మధ్యలోకి వెళ్తుంటే మాత్రం మనకి ఆధార్ కార్డ్ ద్వారా టికెట్ ఇస్తారు. అండ్ ఇంకొంచెం దూరం వెళ్ళాక మన ఫోన్స్ కూడా వాళ్ళే తీసుకుంటారు. ఇంకా ఆ తర్వాతకి లాస్ట్ చెకింగ్ అయిపోయాక మనల్ని కంపార్ట్మెంట్లోకి అయితే పంపిస్తారనమాట. మేమైతే 12th కంపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళిపోయాము. సో 12th కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి కాసేపు పడుకున్నాము. ఇంకా తర్వాత తెల్లవారింది. ఇంకా టిఫిన్ అండ్ కాఫీ అయితే ఇచ్చారనమాట. ఇంకా చాలాసేపు అందులోనే వెయిట్ చేస్తున్నాము. కంపార్ట్మెంట్ అయితే ఓపెన్ చేయలేదు. ఈలోపు మా అక్క వాళ్ళ పాపకు కొంచెం హెల్త్ బాగాలేక మేమైతే బయటకు వచ్చేసామన్నమాట. మనకేమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళైతే అక్కడ హెల్ప్ చేస్తారు. సో మేము బయటికి వచ్చేసి ఒక 11 o'clockకి మళ్ళీ లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట. అండ్ తిరుపతిలో దర్శనం జరిగితే గంటలు గంటలు వెయిట్ చేయాలి, చాలాసేపు కూర్చోవాలి, వెయిట్ చేపిస్తారని చెప్పారు. అండ్ మాకైతే చాలా బాగా దర్శనం అయిందండి. మేము 11 o'clockకి లోపలికి వెళ్తే మాకు గేట్స్ అనేవి ఓపెన్ చేశారనమాట. సో 1 అవర్లో మాకైతే దర్శనం అయ్యి మేము బయటకు వచ్చేసాము. ఇంకా తిరుపతిలో ఆయనను చూస్తున్నాము, ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాము అని అనుకునే లోపు అసలు ఆయనను చూస్తుంటే అలాగే చూడాలనిపించింది అనమాట, వెంకటేశ్వర స్వామిని. సో మేము కరెక్ట్ దర్శనం చేసుకొని బయటికైతే వచ్చేసామన్నమాట 2 o'clockకి. నా చిన్నప్పటి నుంచి నేను వెంకటేశ్వర స్వామిని టీవీలోనే చూడ్డం. బట్ ఫస్ట్ టైం నేను ఆయనని దగ్గర నుంచి అలా పూల మాలలతోటి అలా అలంకరించి చూస్తుంటే నాకు 2 కళ్ళు సరిపోలేదనమాట. సో చాలా చాలా బాగా నచ్చింది నాకైతే తిరుపతి ఆయన దర్శనం చేసుకోవడం. అండ్ కొంతమందికి ఎలా దర్శనం జరిగిందో నాకైతే తెలీదు, కానీ అంటే మేము వెళ్ళింది ఉగాది రోజు అనమాట. సో ఉగాది రోజు ఎక్కువ మంది జనాలు ఉంటారేమో అని అనుకున్నాము. కానీ మనం ఎంత తొందరగా రెడీ అయ్యి బయలుదేరితే మనకు అంత తొందరగా దర్శనం అయితే అవుతుందన్నమాట. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే వాళ్ళు స్పెషల్గా వాళ్ళే దగ్గరున్న దర్శనానికి అయితే పంపిస్తారు. అండ్ ఇంకా పెద్దవాళ్ళకైతే మనం క్యూలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఆ తర్వాతకి బయటకు వచ్చేసి కాసేపు కూర్చున్నాము. ఇంకా ప్రసాదాలు అవైతే తీసుకున్నాం అనమాట, ఫోన్స్ కూడా. అండ్ ఇంక ఇక్కడ మేము గచ్చు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము, గచ్చు కాలుతుందనమాట. సో మా ఆయన చెప్పాడు, సో గోవింద గోవింద అని అనుకుంటే కాళ్ళు కాలవని చెప్పాడనమాట. నేను నమ్మలేదు, గోవింద గోవింద అని అనుకుంటే నిజంగా కాళ్ళు కాలవా అని. అండ్ నేనైతే ట్రై చేశాను అనమాట. నిజంగానే గోవింద గోవింద అని అనుకుంటే అసలు నాకు కాళ్ళు కాలలేదు. ఆ గచ్చు చూస్తున్నారు కదా, మళ్ళీ ఏప్రిల్లో ఎండలు మండిపోతాయి. సో నాకైతే నిజంగానే కాళ్ళు కాలలేదనమాట గోవింద గోవింద అని అనుకుంటే. సో ఆయన సత్యం అంత బాగా ఉంది అక్కడ అని అయితే నాకైతే అనిపించింది అనమాట. గోవింద 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 గోవింద. చూసారు కదా, నేను గోవింద గోవింద అనుకుంటూ ఎలా వెళ్తున్నానో. నేను అలా అనుకుంటూ వెళ్తుంటే నాకైతే కాళ్ళు కాలలేదన్నమాట. నిజంగా సత్యం ఉంది ఆయనది అక్కడ అని అనిపించింది నాకు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే మాత్రం నెక్స్ట్ టైం సమ్మర్లో ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా గోవింద గోవింద అని అనుకుంటూ అలా నడవండి, అసలు కాళ్ళు కాలవన్నమాట. అండ్ ఇంకా నేను ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళాను కాబట్టి నాకు చాలా చాలా బాగా నచ్చిందనమాట తిరుపతి. నేను చిన్నప్పటి నుంచి టీవీలోనే చూస్తూ ఉన్నాను ఆయనని. బట్ ఫస్ట్ టైం అలా డైరెక్ట్గా ఆయనని అలా అలంకరణలో చూశాక 2 కళ్ళు సరిపోలేదన్నమాట. చాలామంది చెప్తుంటారు తిరుపతిలో కొంచెం ఇబ్బంది ఉంటుంది వెళ్ళడానికి, దర్శనం చేసుకోవడానికి అని. నాకైతే అంటే మా ఫ్యామిలీకి అయితే చాలా బాగా దర్శనం జరిగిందనమాట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళని అంతసేపు ఆ ఒక కంపార్ట్మెంట్లోనే ఉంచడం. సో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం బయటికి కూడా రావచ్చు అనమాట. తర్వాతకి లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా మేమైతే తిరుపతిలో మొత్తం అదంతా పైన అదంతా చూస్తూ వీడియో తీస్తూ ఉన్నాము. ఫొటోస్ అయితే ఏం దిగలేదు. ఇంకా మేమందరం నడుచుకుంటూ లంచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా భోజనాలు కూడా అక్కడే పెడతారు కదా, అందరికీ తెలుసు తిరుపతిలో భోజనాలు ఉంటాయని. ఇంకా రూమ్స్ దగ్గర కూడా ఉంటాయి, అలాగే కొండపైన కూడా ఉంటాయన్నమాట ఫుడ్ అనేది. నాకు ప్రసాదం అయితే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. చాలా బాగుంది ప్రసాదం కూడా. అండ్ వంటల దగ్గర పెట్టిన ప్రసాదం స్వీట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మేమైతే తినేసామన్నమాట. సో మేము తినడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అండ్ తిరుపతిలో అంతమందికి వంట చేస్తూ అంత ఓపికగా పెడుతున్నారంటే అసలు వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట.
అనమాట. అండ్ చాలా ఓపికగా కూడా వంటలు అది చేసి వాళ్ళందరికీ పెడుతున్నారు. అండ్ ఇంకా ఇదండి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం మాకు ఇలా బాగా జరిగిందనమాట. కంపార్ట్మెంట్ దగ్గర నుంచి బయటకు వచ్చేంత వరకు. అండ్ ఇంకా మేము నెక్స్ట్ శ్రీవారి పాదాల టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. ఆ వీడియో కూడా నేను మీకు నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియోకి ప్లీజ్ మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి, నాకు కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. బాయ్ బాయ్.